ఆర్సీబీ విజయం ప్లే ఆఫ్ రేస్ ని మరింత ఉత్కంఠగా మార్చేసింది. 2 టీంలు ఇన్, బట్ 5 టీమ్స్ అవుట్. 12 పాయింట్స్తో ఉన్న వాళ్ళకి ఛాన్స్, కానీ 13 పాయింట్స్తో ఉన్న పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ సీజన్ నుండి దూరం కానుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ని చిత్తు చేసి ఆర్సీబీ ప్లే ఆఫ్కి అఫీషియల్గా క్వాలిఫై అయిపోయింది. దాంతోపాటు ప్లే ఆఫ్ రేస్ని మాత్రం చాలా చాలా ఉత్కంఠభరితంగా మార్చేసింది. అది ఎలానో తెలుసుకునే ముందు ఫస్ట్ పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 222 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. వెంకటేష్ అయ్యర్ సూపర్బ్గా బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 73 రన్స్తో నాట్అవుట్గా నిలిచి ఆర్సీబీ స్కోర్ బోర్డ్ని 200 మార్క్ దాటించేశాడు. కింగ్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 37 బంతుల్లోనే 58 రన్స్ బాధేశాడు. ఇక 223 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి చేతులెత్తేసింది. చివర్లో శశాంక్ సింగ్ క్యూరాక్ బ్యాటింగ్ చేశాడు, బట్ అది ఓటమి అంతరాన్ని తగ్గించిందే గానీ పంజాబ్ని గెలిపించలేకపోయింది. మొత్తంగా పంజాబ్ 20 ఓవర్స్లో 199 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయి 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది పంజాబ్కి వరుసగా 6వ ఓటమి. ఇక ఇంకోవైపు ఆర్సీబీ ఈ అద్భుతమైన విజయంతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచి ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా నిలిచింది. ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో 9 విజయాలతో 18 పాయింట్స్తో టాప్ పొజిషన్లో ఉంది. ఇక పంజాబ్ మాత్రం గత 6 మ్యాచ్ల నుండి వరుస ఓటముల వల్ల 13 పాయింట్స్ దగ్గరే స్ట్రక్ అయిపోయింది. ఇక పంజాబ్కి మిగిలింది ఒక్క మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిచిన పీబీకేఎస్ 15 పాయింట్స్తోనే నిలుస్తుంది. అలా సాధించిన పంజాబ్ ప్లే ఆఫ్ చేరడం చాలా చాలా కష్టం. పీబీకేఎస్కి ఈ పరిస్థితి రావడానికి వాళ్ళు చేసిన అదే కారణం. ప్లేయర్స్ యాటిట్యూడ్, వరుస విజయాలతో తలకెక్కిన గర్వం, తమని ఆపే టీమే లేదని పీబీకేఎస్ సోషల్ మీడియా చేసిన ఎక్స్ట్రాలు ఆర్సీబీనే అవహేళన చేశారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ అదే పీబీకేఎస్ని ఓడించి ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యింది. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను ఆవిరి చేసేసింది. ఈ ఓటమితో పంజాబ్ 99.99% ఈ సీజన్ నుండి బయటకు వెళ్ళిపోయినట్లే. ఎందుకంటే పీబీకేఎస్ చివరి మ్యాచ్ గెలిచినా వారికి వచ్చేది 15 పాయింట్స్ మాత్రమే. బట్ జీటీ ఆల్రెడీ 16 పాయింట్స్తో ఉంది. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా 16 పాయింట్స్కి చేరుకుంటుంది. ఇక రాజస్థాన్వి 3 మ్యాచ్లు మిగిలిన్నాయి. అందులో 2 గెలిస్తే చాలు ఆ టీం కూడా 16 పాయింట్స్కి చేరుకుంటుంది. ఆ తర్వాత సిఎస్కే, ఈ టీం 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 2 గెలిచేస్తే చెన్నై కూడా 16 పాయింట్స్కి చేరుకుంటుంది. ఇక్కడ పంజాబ్ కాకుండా జీటీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కేలకి 16 పాయింట్స్ చేరుకునే అవకాశం ఉంది. కానీ పీబీకేఎస్ ఏం చేసినా 16 పాయింట్స్కి చేరుకోలేదు. సో పంజాబ్ ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్నట్లే అని చెప్పాలి. మరి బాస్, మీ ఒపీనియన్లో స్టార్టింగ్లో 7 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేని పంజాబ్ ఆ తర్వాత వరుసగా 6 ఓటములు మూటగట్టుకోవడానికి అసలైన కారణం ఏంటి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.